హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. రీజనింగ్ సంబంధించి క్లాక్స్ ప్రాబ్లమ్స్ అయితే డిస్కస్ చేసుకోబోతున్నాము. సో క్లాక్ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ మనము ప్రీవియస్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాము. ఆ వీడియో ఇంకా చూడకుండా వాళ్ళు ఆ వీడియో చూసి వీడియోని అయితే కంటిన్యూ చేయండి, మీకైతే క్లారిటీగా ఉంటుంది. సో అలాగే ప్రీవియస్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. చివరి దాకా చూస్తేనే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. ఎక్కడైతే స్కిప్ అయితే చేయొద్దండి. ఇప్పుడైతే మనము క్లాక్ ప్రాబ్లమ్స్ కంటిన్యూషన్ అయితే చూద్దాం. ఇక్కడైతే మోడల్ 1 అయితే ఆల్రెడీ డిస్కస్ చేసుకుని ఇప్పుడు మోడల్ 2 అయితే చూస్తున్నాము. సో మోడల్ 2లో మనం ఏం లేదు, యాంగిల్ అనేది కనుక్కుంటాం అనమాట. సో యాంగిల్ అనేది ఎక్కడ కనుక్కుంటామంటే క్లాక్స్లో ఉన్న మినిట్స్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ మధ్యలో ఉన్న యాంగిల్ని అయితే కనుక్కుంటాం అనమాట. సో ఈ యాంగిల్ అనేది కనుక్కోవడానికి మనకు అయితే సింపుల్ ఫార్ములా ఉంటుంది ఫ్రెండ్స్. θ = 30 × hours - 11/2 × minutes. ఈ ఫార్ములాని యూజ్ చేసి మనమైతే యాంగిల్ని అయితే ఫైండ్ అవుట్ చేస్తాము. ఇవైతే మనము ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం, చిన్న ఎగ్జాంపుల్స్ యూజ్ చేసి మనమైతే ఫైండ్ అవుట్ చేద్దాము. వాట్ ఈస్ ద యాంగిల్ డిఫరెన్స్ బిట్వీన్ అవర్స్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ వెన్ ద టైమ్ ఈజ్ 8:30. సో 8:30 టైంలో అవర్స్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ యొక్క యాంగిల్ ఎంత ఉంది అని అడుగుతున్నాడు. సో మనకి సింపుల్గా క్లాక్ అనేది ఇలా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఇక్కడైతే 8 ఉంటుంది, ఇక్కడైతే 6 ఉంటుంది. సో ఇక్కడ యాంగిల్ ఎంత అంటున్నాడు. సో ఈ యాంగిల్ అయితే మనం ఇప్పుడైతే కనుక్కోబోతున్నాము. సో ఇక్కడ మనకైతే ఫార్ములా తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. ఫార్ములా అయితే సింపుల్గా గుర్తుపెట్టేసుకోండి. θ = 30 × hours hand - 11/2 × minutes hand. సో ఈ ఫార్ములాలో మనమైతే అవర్స్ ప్లేస్లో 8 ప్లేస్మెంట్ చేస్తాము. సో మినిట్స్ ప్లేస్లో 30 అయితే ప్లేస్మెంట్ చేసి, సో ఇక్కడ 30 × 8 - 11/2 × 30 అని రాసుకుంటాం. సో ఇక్కడ 2 1s 2 15s క్యాన్సిల్ అయిన తర్వాత సో 240 - 165 వస్తుంది. సో θ ఈజ్ నథింగ్ బట్ యాంగిల్ బిట్వీన్ దెమ్ దట్ ఈస్ 75 degrees. 24 - 165 చేస్తే మనకు 75 వస్తుంది. సో ఇక్కడైతే సింపుల్గా మనకు అనుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ఇది మీరేమైనా ట్రై చేస్తారేమో ఒకసారి ఈ వీడియోని పాస్ చేసి ట్రై చేయండి. వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ ద 2 hands, మినిట్స్ హ్యాండ్ అండ్ అవర్స్ హ్యాండ్, అండ్ ఆల్సో క్యాలిక్యులేట్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ వెన్ ద టైమ్ ఈజ్ 10:20. సో 10:20 టైంలో మనకు యాంగిల్ కనుక్కోమంటున్నాడు, అలాగే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా కనుక్కోమంటున్నాడు, రెండు కనుక్కోమంటున్నాడు. సో మనమైతే యాంగిల్ కనుక్కుందాం. మనకు తెలిసిన ఫార్ములా ఉంది కదా, మోడ్యులస్ ఆఫ్ 30 × hour hand - 11/2 × minute hand. ఓకేనా. సో ఈ θ = 30 × hours hand. హవర్స్ హ్యాండ్లో మనం 10 ప్లేస్మెంట్ చేస్తాం, మినిట్స్ హ్యాండ్లో 20 ప్లేస్మెంట్ చేసి మనమైతే ఫార్ములాలోకి తెచ్చుకుంటాం. సో 300 - 11, సో 1s 10s, సో దానికి 110 వచ్చింది. సో ఇక్కడైతే θ = 300 - 110 వచ్చి 190 వస్తుంది. సో ఈ 190 యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ కూడా కనుక్కోమన్నాడు కాబట్టి ఈ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఎలా వస్తుందంటే, సో టోటల్ వచ్చి మనకు 360 degrees ఉంటుంది. 360 degrees మైనస్ θ చేస్తే మనకు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది వస్తుంది అనమాట. ఆ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది ఇక్కడైతే 170 అయితే వచ్చింది. 360 - 90 కాబట్టి సో 170 వచ్చింది. సో బట్ మనకైతే యాజ్ per the clock problems we have to consider that angle must be 180 degrees and its angle of reflection must be θ is greater than 180 degrees. సో ఓకేనా. సో దాని ప్రకారం చూస్తే మనకైతే యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఏమవుతుంది, యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అనేది 190 అవుతుంది, యాంగిల్ వచ్చి 170 అవుతుంది. యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ మనము θ0తో సూచిస్తాము, యాంగిల్ నుంచి θతో సూచిస్తాము. సో ఇది యాజ్ పర్ రూల్స్ ప్రకారం కాబట్టి మనమైతే ఈ విధంగా అయితే ప్రాబ్లమ్స్ నుంచి మనము కన్సిడర్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మోడల్ 3 అయితే చూద్దాము. ఇక్కడ మోడల్ 3 ఈజ్ నథింగ్ బట్ బోత్ అవర్స్ హ్యాండ్ అండ్ మినిట్స్ హ్యాండ్ యొక్క రిలేటివ్ యాంగిల్ అడుగుతున్నాడు. ఎక్కడ 1 minute దగ్గర రిలేటివ్ యాంగిల్ మనకైతే సింపుల్గా మీకు ఫార్ములా అయితే ఒకటి నిన్న చెప్పాను, ఒకటైతే అంటే ప్రీవియస్ వీడియోలో చెప్పాను, డిస్కస్ చేసుకున్నాము. సో అక్కడ అవర్స్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ అని అవర్స్ మినిట్స్ అని టేబుల్ వేసుకొని అక్కడ 30 degrees, హాఫ్ డిగ్రీ, 360 degrees, 60 degrees అనే ఈ టేబుల్ అయితే వేసుకొని ఈ టేబుల్ ఎలా వచ్చింది అనేది మనం ప్రీవియస్ వీడియోలో అయితే డిస్కస్ చేసుకున్నాం. ఒకసారి ప్రీవియస్ వీడియో అయితే చెక్అవుట్ చేయండి. ఇవి టేబుల్ యూజ్ చేసుకుని అయితే మనము ఒక మినిట్స్కి అడిగాడు కాబట్టి మినిట్స్కి చూస్తున్నాం. మినిట్స్లో అవర్స్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్కి రిలేటివ్ యాంగిల్ అంటే 6 - ½ degree అంటే 5.5 degree వస్తుంది. 5.5 degree అంటే 5 2 5 10, 10 + 1 11, 11/2 అనేది రిలేటివ్ యాంగిల్ అవుతుంది. సో సింపుల్గా రిలేటివ్ యాంగిల్ అయితే కనుగొనేసాము. సో మోడల్ 4కి అయితే వద్దాం. మిర్రర్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. మిర్రర్ ప్రాబ్లమ్స్ ఇన్ ద క్లాక్స్. క్యాలిక్యులేట్ ద టైమ్ ఇన్ మిర్రర్ వెన్ ఇట్ ఈస్ 4:40 అన్నాడు. సో బట్ మనమైతే ఫస్ట్ సింపుల్గా మిర్రర్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఒక సింపుల్ ఈ వాల్యూ అయితే గుర్తుపెట్టుకోవాలి. 11:60 అనేది గుర్తుపెట్టుకోండి. 11 అనేది అవర్స్ రిప్రజెంట్ చేస్తుంది, 60 అనేది మినిట్స్ రిప్రజెంట్ చేస్తుంది. మనకి ఏ టైం అడిగినా కానీ ఆ టైంని అవర్స్ వచ్చి 11లో మైనస్ చేయండి, మినిట్స్ని 60లో మైనస్ చేయండి, మనకు ఆటోమేటిక్గా ఆన్సర్ అయితే వస్తుంది. ఈ ప్రాబ్లం కూడా అలాగే చేసాం చూడండి. 11 60, సో 4 అనేది అవర్స్ దగ్గర వేసాము, 40 అనేది మినిట్స్ దగ్గర వేసాము, మైనస్ చేస్తే 720 వచ్చింది. ఇట్ ఈస్ ద మిర్రర్ టైం. సో అదేవిధంగా 225 కూడా చూద్దాము. 225 కూడా 11 60, 11 వచ్చి 2 వచ్చి 11 దగ్గర వేసాము, 25 వచ్చి 60 దగ్గర వేసాము. సో ఈ విధంగా అయితే క్యాలిక్యులేట్ చేసాం. బట్ ఒకసారి అయితే ఈ థర్డ్ ప్రాబ్లం అయితే చూడండి. ఈ థర్డ్ ప్రాబ్లం క్యాలిక్యులేట్ ద టైమ్ ఇన్ ద మిర్రర్ వెన్ ఇట్స్ 12:20. ఇది ఒకసారి మీరు వీడియోని పాస్ చేసి ట్రై చేయండి. ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళైతే వీడియోని అయితే కంటిన్యూ చేయండి.
ఒకవేళ 12:20కి మీరు మిర్రర్ టైం అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇది కూడా. సో 12 అనేది మనం 0 అవర్ కింద క్యాలిక్యులేట్ చేస్తాం కాబట్టి, సో 0 అవర్ కింద కన్సిడర్ చేస్తాం కాబట్టి 12ని 0 అవర్ కింద తీసుకొని, సో 11 నుంచి 0 తీసేస్తే 11 వస్తుంది. సో 60 - 20 అంటే 40 వస్తుంది. సో ఇది మిర్రర్ ప్రాబ్లమ్ సంబంధించి ట్రికీ క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్లు కూడా మనం సాల్వ్ చేయాల్సి వస్తుంది. అట్ వాట్ టైమింగ్స్ ద క్లాక్ షోస్ ద సేమ్ టైమ్ ఇన్ ద మిర్రర్లో మనకి ఏ టైంలో క్లాక్ అనేది కరెక్ట్ టైం అనేది చూపిస్తుంది. మనకైతే తెలుసు కదా ఫ్రెండ్స్, ఆబ్వియస్లీ 12 o'clock 6 o'clock 2 టైమ్స్ అయితే మనకు మిర్రర్లో క్లాక్ కరెక్ట్ టైమింగ్ అయితే చూపిస్తుంది. మిర్రర్లో కానీ క్లాక్లో కానీ సేమ్ టైమింగ్. సో ఇక్కడైతే మోడల్ 5కి అయితే వెళ్దాము. మోడల్ 5 ఇంతకుముందు డిస్కస్ చేసిన మోడల్ 4 వరకు ఏం డౌట్స్ ఉన్నా కింద కామెంట్లో నాకైతే తెలపండి. ఆ కామెంట్ని చదివి నేనైతే మీకు రిప్లై ఇస్తాను, డౌట్ని క్లారిఫై చేస్తాను. కానీ ఇప్పుడు మోడల్ 5కి అయితే వెళ్దాము. 0 degrees యాంగిల్ ఆఫ్ కోఇన్సిడెన్స్ అనేది ఎక్కడెక్కడ జరుగుతుంది మిర్రర్లో, ఎన్నిసార్లు జరుగుతుంది, ఎన్ని గంటల్లో ఎన్నిసార్లు జరుగుతుంది అనేది క్వశ్చన్లు వస్తాయి. సో ఆ క్వశ్చన్లో కూడా మనం ఆన్సర్లు రెడీ చేసుకోవాలి. సో ఇక్కడైతే మనకు అవర్స్ అండ్ మినిట్స్ అండ్ కోఇన్సిడెన్స్ విత్ ఈచ్ అదర్ కదా. ఇక్కడ 0 degrees యాంగిల్ గంటకైతే 1 టైం జరుగుతుంది, 12 అవర్స్కి అయితే 11 టైమ్స్ జరుగుతుంది, 24 అవర్స్కి అయితే 22 టైమ్స్ అయితే మనకైతే యాంగిల్ ఆఫ్ కోఇన్సిడెన్స్ 0 degrees దగ్గర అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మనకైతే మోడల్ 5లో మనమైతే ఎగ్జాంపుల్ వైజ్ చూద్దాం ఒకసారి. ఎగ్జాంపుల్ వైజ్ ఏమన్నారంటే క్యాలిక్యులేట్ ద టైమింగ్స్ ఆఫ్ ద యాంగిల్ ఆఫ్ కోఇన్సిడెన్స్ బిట్వీన్ అవర్స్ అండ్ మినిట్స్ అండ్ ఆఫ్ ద మార్నింగ్ 8 to 9 అనమాట. 1 hour గ్యాప్ ఉంది. ఈ 1 hour గ్యాప్లో ఎన్నిసార్లు కోఇన్సిడెన్స్ జరుగుతుంది అంటే 1 టైం జరుగుతుంది. అది అట్ వాట్ టైం అన్నాడు. అట్ వాట్ టైం అన్నప్పుడు మనకి సింపుల్ ఫార్ములా అవుతుంది. సో వీ నో దట్ x hours ఇంటూ x hours 12/11 into 5 into x minutes అనమాట. ఈ ఫార్ములాని యూజ్ చేసి వేరే x is the initial time in the hours. ఓకేనా, ఇనిషియల్ టైం ఇన్ ద అవర్స్. సో ఇక్కడైతే మనకు 8 hours 12/11 into 5 8 minutes. ఎందుకంటే మన ఇనిషియల్ టైం అనేది 8 కాబట్టి 8 ప్లేస్మెంట్ చేస్తాము. సో 8 ప్లేస్ చేస్తే 8 hours 12 5 60 60 అంటే 6 8 48 480 అనేది వస్తుంది. 480 అనేది డివిజన్ చేస్తే మనకు 11తో ఈ వాల్యూ అయితే వస్తుంది. ఈక్వేషన్ 43 రిమైండర్ 7, ఇక్కడ డివిజర్ 11. సో 8 hours 43 7/11 minutes అనమాట ఆన్సర్ అయితే. సో ఈ విధంగా అయితే మనము యాంగిల్ ఆఫ్ కోఇన్సిడెన్స్ అయితే క్యాలిక్యులేట్ చేస్తాం అవర్స్ అండ్ మినిట్స్ అండ్ మధ్యలో. ఇక్కడైతే 3 hours 3 to 4కి అయితే క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సెకండ్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఈ సెకండ్ క్వశ్చన్లో 3 to 4కి అయితే క్యాలిక్యులేట్ చేయమని. 4 కూడా 1 hour మాత్రమే టైం ఉంది. వీ నో దట్ x hours 12/11 into 5 into x minutes. ఈ వాల్యూని ప్లేస్ చేసుకొని మనమైతే క్యాలిక్యులేట్ చేస్తే 3 hours అంటే ఇనిషియల్ వాల్యూ 3 ఉంది కాబట్టి ఇనిషియల్ అవర్ అనేది 3 ఉంది కాబట్టి 3ని ప్లేస్ చేస్తున్నాము. 12/11 into 5 into 3 minutes. సో టోటల్ మీద సింపుల్ క్యాలిక్యులేషన్ యూజ్ చేసుకుంటే చాలా సింపుల్గా మనకైతే 180/11 minutes అనేది వస్తుంది. ఇది డివిజన్ చేస్తే మనకు 16 4/11 minutes అనేది వస్తుంది. 3 hours 16 4/11 minutes అనేది ఆన్సర్ అనమాట. సో థర్డ్ వన్ కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియోని పాస్ చేసి ఒకసారి మీరు సెల్ఫ్గా ట్రై చేయండి. ఆల్రెడీ ట్రై చేసిన వాళ్ళైతే వీడియోని కంటిన్యూ చేయండి. ఓకేనా, ఇప్పుడైతే మనము వీడియోని కంటిన్యూ చేద్దాం. ఇక్కడైతే 11కి 12కి మధ్యలో 1 hour గ్యాప్ ఉంది. 1 hour గ్యాప్లో 1 టైం కోఇన్సిడెన్స్ జరుగుతుంది. ఆ టైం ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ 11ని మనం మళ్ళీ ప్లేస్ చేస్తాం. దీంట్లో 11ని ప్లేస్ చేసి 12/11 into 5 into 11 11 క్యాన్సిల్ అయిపోతే 12 5 60. సో 11 hours 6 minutes 60 minutes అన్నాడు. 11 hours 60 minutes అనేది ఉండదు కాబట్టి అది ఆబ్వియస్లీ 12th hour అవుతుంది. సో 12th hour అనేది రాసేసుకుంటాం. సో ఓకేనా, ఇక్కడ మోడల్ 6 చూద్దాం. ఇప్పుడు మోడల్ 6 అయితే ఈ విధంగా అయితే ఉంది. యాంగిల్ ఆఫ్ 180 degrees ఆర్ లీనియర్ యాంగిల్ అంటారు దాన్ని. ఆ లీనియర్ యాంగిల్ అనేది క్లాక్లో ఎన్నిసార్లు అయితే హ్యాపీన్ అవుతుందో దాన్ని మనం అయితే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకైతే తెలుసు కదా, మనకి లీనియర్ యాంగిల్ అనేది 1 hourకి అయితే 1 టైం ఫామ్ అవుతుంది, 12 hours అయితే 11 times ఫామ్ అవుతుంది, 24 hours అయితే 22 times అయితే ఫామ్ అవుతుంది. ఓకేనా, దీనికైతే సింపుల్ ఎగ్జాంపుల్స్తో మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాము. సింపుల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా మనకి. క్యాలిక్యులేట్ ద 180 degrees యాంగిల్ బిట్వీన్ 8 to 9 hours టైమింగ్ అన్నాడు. 8 to 9 అంటే మనకైతే ఫామ్లో ఉంది x hours 12/11 into 5 ఇది ఇంటూ 6th నెంబర్ ఫ్రమ్ x. సో 6th నెంబర్ ఫ్రమ్ x అంటే x is nothing but the initial hour అంటే 8 + 6 అనమాట. 8 + 6 అంటే రైల్వే టైమింగ్ ప్రకారం పోతే 14, దట్ ఈజ్ నథింగ్ బట్ 12 అనమాట. 2 అనమాట. సో 2 అంటే మనకి ప్లేస్మెంట్ చేసిన తర్వాత 8 hours 12/11 into 5 into 2 5 to 10 120 120/11 120. సో ఇక్కడైతే లీనియర్ యాంగిల్ అనేది 8 hours 10/11 minutes దగ్గర అయితే ఫామ్ అవుతుంది. ఇది లీనియర్ యాంగిల్ ఇక్కడ ఫామ్ అవుతుంది. సో క్యాలిక్యులేట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం ఒకసారి. ఈ సెకండ్ ప్రాబ్లం ఒకసారి మీరు ట్రై చేయండి ఈ పాస్ చేసి. ఇక్కడైతే యాంగిల్ 180 degrees ఫ్రమ్ 10 to 11 అనమాట. ఇక్కడ ఇనిషియల్ యాంగిల్ ఏమవుతుంది 10 అవుతుంది. సో 10 దగ్గర 10 x దగ్గర 10 వేస్తాము. ఇక్కడ x దగ్గర 10 + 6 అనమాట 16 అవుతుంది. 16 ఈజ్ నథింగ్ బట్ 4 అనమాట. 4 అయితే ప్లేస్ చేసాము. సో ఇక్కడ 10 hours 12 5 60 into 4 240. సో 10 hours 240/11 minutes అనమాట 10 hours. సో ఇది సింపుల్ క్యాలిక్యులేషన్స్ డివిజన్ చేస్తే మనకు
11 240 11ని 240 11తో డివిజన్ చేస్తే మనకైతే 10 hours 21 9/11 minutes అనేది మనకి ఆన్సర్ అనమాట. సో ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే మనకు లీనియర్ యాంగిల్ అయితే మెజర్ చేస్తాము లీనియర్ యాంగిల్ క్లాక్లో. సో రైట్ యాంగిల్ అయితే ఫామ్ అవుతుంది. రైట్ యాంగిల్ని కూడా మోడల్ 7 కింద మనం ఒకసారి చెక్ చేద్దాము. రైట్ యాంగిల్ 90 degrees బిట్వీన్ అవర్ స్టాండర్డ్ మినిట్స్ అండ్ ఫర్ 1 hour 2 times అవుతుంది. 12 hours అయితే 22 times అవుతుంది. 1 day అయితే 44 times అయితే హ్యాపెన్ అవుతుంది ఇక్కడ 90 degrees క్లాక్లో ఈ విధంగా అయితే ఫామ్ అవుతుంది. ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఒకసారి. ఈ విధంగా అయితే ఫామ్ అవుతుంది. ఇలా ఫామ్ అవుతాయి. 70 ఇక్కడ 2 times అయితే ఫామ్ అవుతుంది. సో ఇక్కడైతే మనకి ఎగ్జాంపుల్తో చెక్ చేసుకుందాము. క్యాల్కులేట్ ద రైట్ యాంగిల్ బిట్వీన్ మినిట్ హ్యాండ్ అండ్ అవర్ హ్యాండ్ టైమింగ్స్ ఫ్రమ్ 8 to 9 అనమాట. 8 to 9 అనేది మనకైతే 2 ఫార్ములాస్ అయితే ఉన్నాయి దీనికి సంబంధించి రైట్ యాంగిల్కి. మనకైతే సింపుల్ ఫార్ములా ఉంది కదా, x hours 12/11 into 5 into x అనేది ఉండే x ప్లేస్లో మనమైతే 180 degreesకి అయితే 6th one తీసుకుంటాము. ఇది 90 degrees కాబట్టి 3rd one అయితే తీసుకుంటాం. 3rd 1 hour అయితే తీసుకుంటాము. ఇక్కడ బిఫోర్ ఆఫ్టర్ అనేది ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది. బిఫోర్ అంటే ఇప్పుడు మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ని అయితే చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఇక్కడ 8 hours 12/11 into 5 into 11 minutes కదా. ఇక్కడైతే సింపుల్గా మనకైతే 11 క్యాన్సిల్ అయిపోయింది. 12 5 60 కాబట్టి 8 hours 60 minutes నథింగ్ బట్ 9 hours కాబట్టి రాసేసుకున్నాము. కానీ ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే మనం 8ని ఇక్కడ 11గా మెన్షన్ చేసాము అంటే నథింగ్ బట్ 8 + 3 అనమాట. ఇక 8 + 3 అంటే 11 వస్తుంది. సో ఆ 11నే ఇక్కడ మెన్షన్ చేసాము. సో ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చి బిఫోర్ కాబట్టి ఇది ఆఫ్టర్. ఇప్పుడు నెక్స్ట్ అయితే బిఫోర్ చూస్తాము. 8 hours 8 - 3 ఇది 8 - 3 నథింగ్ బట్ 5 అయితే ఇక్కడ మెన్షన్ చేసినాము. 12/11 into 5 into 5. సో ఇది టోటల్ మీద ఇది 8 hours 300/11 minutes అనేది వచ్చింది. 8 hours 27 3/11 minutes అనేది బై క్యాలిక్యులేషన్ వచ్చిందనమాట. ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ యూజ్ చేసుకొని మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు 10కి 11కి మధ్యలో 90 degrees ఎప్పుడెప్పుడు ఫామ్ అవుతుందో మీరు ఈ వీడియోని పాస్ చేసి ట్రై చేస్తారేమో చేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఆల్రెడీ చేసిన వాళ్ళు అయితే వీడియోని కంటిన్యూ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వీ నో దట్ బిఫోర్కి వచ్చి మనం +3 చేస్తాము, ఆఫ్టర్కి వచ్చి -3 చేస్తాము. ఇక్కడ 10 hours కాబట్టి 10 + 3 11 అయితే 10 + 3 13 అవుతుంది. సో 13 is nothing but 1 అనమాట. సో 12/11 into 5 into 1 సో 60/11 వస్తుంది. 60/11ని మనం 5 సింపుల్ క్యాలిక్యులేషన్ ద్వారా 11ని 16ని 11తో డివిజన్ చేస్తే మనకు 5/11 అనేది వచ్చింది అనమాట. సో ఇక్కడైతే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాము. సెకండ్ వన్ చూస్తే 10 hours 12/11 5 into 7 అనమాట. ఇక్కడైతే 420/11 సింపుల్ క్యాలిక్యులేషన్ చేయండి. 11 3s 11 8s సో 2 వచ్చింది. సో 38 2/11 minutes అనేది మనకైతే ఆన్సర్ అనమాట. సో ఈ విధంగా అయితే మనకు 90 degrees ఫామ్ అయ్యే యాంగిల్స్ అయితే వచ్చాయి. ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్స్ ద్వారా మనమైతే ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే మీకోసం తీసుకొచ్చాను. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూడండి. ఏ నాట్ వర్కింగ్ క్లాక్ హౌ మెనీ టైమ్స్ ఎగ్జాక్ట్ టైం షోడ్ అంటే పంచైన గడియారం ఎన్నిసార్లు మనకి సరైన సమయం చూపిస్తుంది అంటే మనకైతే 2 times అయితే డేలో చూపిస్తుంది ఫ్రెండ్స్. సో అదే మనకు చిన్న ట్రికీ క్వశ్చన్స్ అయితే అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇలాంటి ఎగ్జాంపుల్ చూపించాము. ఇక్కడ అయితే ఒక వాల్ క్లాక్ సెకండ్ ఎగ్జాంపుల్ అయితే చూడండి. ఏ వాల్ క్లాక్ సౌండ్స్ 1 time for 1 hour 2 times for 2 hours 3 times for 3 hours హౌ మెనీ టైమ్స్ ఇట్ విల్ ట్రాక్ ఫర్ 12 hours వరకు ఎన్నిసార్లు చేస్తుంది సౌండ్ అనేది అడుగుతున్నారు. సో మనమైతే సింపుల్గా ఏం చేస్తామంటే 1 time అయితే 1 2 3 4 5 6 7 అట్లా 12 దాకా మనము ప్లస్ చేసుకుంటూ పోతే మనకు ఎంత వస్తుంది వాల్యూ అనేది మనమైతే మాన్యువల్గా చేయాలంటే కొంచెం ట్రిక్కీగా కష్టంగా ఉంటుంది. కాబట్టి మనకైతే ఫార్ములా అయితే యూజ్ చేసుకుందాము. ఇక్కడ ఫార్ములా అయితే n × 10 + 1/2 అనేది 12 × 12 + 1/2 అనేది మనకైతే 78 times అనేది ర్యాంక్ అవుతుంది అనమాట. సో ఇదే క్వశ్చన్కి మనకైతే డేకి అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. డేకి అయితే 24 hours ఉంటాయి. 24 hours అంటే 12 hours 24 hours కాబట్టి 12 hours కి 78 times కొట్టుకుంటున్నప్పుడు 78 times 78 into 2 చేస్తే మనకు ఎగ్జాక్ట్ టైమింగ్ అయితే తెలిసిపోతుంది. సో 156 times అనేది దానికి సొల్యూషన్ అనమాట. బట్ మనము మిస్టేక్ ఎక్కడ చేస్తామంటే ఒక్కోసారి మనము డైరెక్ట్గా 24 hours మనము ఈ ఫార్ములా యూజ్ చేసినామంటే ఇది వ్యాలిడ్ కాదు. ఎందుకంటే క్లాక్లో మనకి 12 hours సంబంధించిన ఫార్ములాస్ మాత్రమే వ్యాలిడ్ అవుతాయి అనమాట. 12 hours మాత్రమే వ్యాలిడ్ అవుతాయి కాబట్టి సో దిస్ ఈజ్ ద రాంగ్ సొల్యూషన్, దిస్ ఈజ్ రాంగ్ ప్రాసెస్. సో ఈ సొల్యూషన్ అయితే యూజ్ చేసుకొని ఈ సొల్యూషన్ మాత్రమే మనకు వ్యాలిడ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకి క్లాక్ సంబంధించి మీ టోటల్ కంప్లీట్ చేశాను అనుకుంటున్నాను. రీజనింగ్ పార్ట్లో క్లాక్స్ సెషన్ అయితే కంప్లీట్ అయింది మన ఛానల్లో. నెక్స్ట్ మనం క్యాలెండర్ సెషన్కి అయితే మూవ్ అవుతాము. క్యాలెండర్ సెషన్ కంప్లీట్ అయిన తర్వాత స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క రీజనింగ్ పార్ట్ని అయితే కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాము. మీకు నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో ఒకసారి కింద కామెంట్ చేసి నన్ను అయితే ఎంకరేజ్ చేయండి. మీకైతే హెల్ప్ఫుల్ అనిపిస్తాయి ఈ వీడియోస్. అలాగే హెల్ప్ఫుల్ అనిపించిన వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి.
ఇంకా ఏమన్నా మిస్టేక్స్ నేనేమన్నా చెప్పుంటే కినా కన్సిడర్ చేసి ప్లీజ్ నాకైతే కామెంట్లో తెలపండి. ఐ విల్ రెక్టిఫై ఫ్రమ్ నెక్స్ట్ వీడియోస్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ అవర్ ఛానల్ శ్రీ రైటింగ్స్.